హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెదవి దాటని ప్రేమ 9వ భాగాన్ని వినేద్దాం. అక్క ఏమైంది నీకు అని ప్రియా సుధని అడుగుతుంది. నాకేం కాలేదు. ఆ కంపెనీ వాళ్ళు మీ కాలేజీలో అందరినీ ఇంటర్వ్యూ చేశారా? లేదక్క, ఒక 10 మంది ఉంటారు. వాళ్ళంతా ఇంతకుముందు మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళే. వాళ్ళల్లో నేను ఒక్కదాన్ని అని అంటుంది ప్రియా. మరి అలాంటప్పుడు ఏ కంపెనీ బాగుంటుందా అని ఆలోచిస్తున్నావేంటి? కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ పైగా నీకు తెలుసా, సిటీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్లో ఈ కంపెనీ చైర్మన్ గారి అబ్బాయి, అదే ఈ కంపెనీ సీఈఓ కూడా ఉన్నాడు. నేను ఎప్పుడు చూడలేదు, కానీ మా కొలీగ్స్లో కొంతమంది చెప్పుకుంటే విన్నాను. సినిమా హీరోకి ఏమాత్రం తీసిపోడంట, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడంట. నువ్వు కానీ ఆ కంపెనీలో జాయిన్ అయితే నీ లైఫే మారిపోతుంది. ఎవరికీ తెలుసు, అతని నీ అందానికి పడిపోవచ్చు కూడా. మరి అంత అందంగా ఉంటే బ్యాచులర్గా ఎందుకుంటాడు? గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది. కానీ నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. నాకు కావాల్సింది కంపెనీలో జాబ్, కంపెనీ బాస్ కాదు. అయినా ముందు మనం సెలెక్ట్ అవ్వాలి కదా అని అంటుంది ప్రియా. అది వైజాగ్. దివ్య ఈరోజు మన రూమ్కి కొత్తగా 2 రాబోతున్నారంట అని అంటుంది అను. రాబోతున్నారు కాదు, వచ్చేశారు, అది మేమే అంటూ లగేజ్ లోపల పెడుతుంది లిల్లీ. అదేంటి, మీరు హాస్టల్లో, మీరు లోకల్ వాళ్ళే కదా అని అడుగుతుంది దివ్య. లోకల్ వాళ్ళమే, కానీ మేము ఉండే ఏరియా ఇక్కడికి చాలా దూరం. డైలీ వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే హాస్టల్లో జాయిన్ అయ్యాం అని అంటుంది జాను. నమ్మేలా లేదే, ఇంకోటి చెప్పండి, ఇంకో మాట చెప్పు అని దివ్య జాను వైపు అనుమానంగా చూడగా, అమ్మో రాక్షసి కనిపెట్టేసింది అనుకుంటూ కవర్ చేయడానికి మీతో కలిసి ఉందామని అంటూ వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వుతుంది జాను. నేను చెప్పానా, ఇంటి దగ్గరే ఉంటే మీ నాన్న పోలీస్ అవ్వడం వల్ల నీ ఆటలు ఏవీ సాగడం లేదు, అందుకే హాస్టల్లో చేరారు కదా అంటుంది దివ్య. అలానే అనుకో, మా ఇల్లు కూడా హాస్టల్కి ఏం తక్కువ కాదు. ఏం చేయాలి అన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నిటికీ పర్మిషన్లు తీసుకోవాలి. అందుకే ఇంటి లైఫ్ కన్నా హాస్టల్ లైఫే బెటర్ అనిపించింది. అందుకే. అలా ఎందుకు అనిపించిందో అంటుంది అను. ఎందుకంటే ఇక్కడ దివ్య అను ఉన్నారు కాబట్టి అంటూ అను మెడ చుట్టూ చేతులు వేస్తూ అంటుంది లిల్లీ. చాలే, ముందు బట్టలు సర్దుకొని, మీతో పాటు ఎవరు రాలేదా అని అడుగుతుంది అను. వచ్చారు, మా డాడీ 2 లేడీ కానిస్టేబుల్ పంపించారు. వాళ్ళు యూనిఫామ్లో ఉండడంతో వార్డెన్ లోపలికి రానివ్వలేదు. మాకు రూమ్ చూపించి వెళ్ళిపోయింది అని అంటుంది జాను. వాళ్ళ మధ్య పరిచయం కొన్ని రోజులైనా మంచి స్నేహితులు అయిపోతారు. చదువులో కూడా ముందు ఉంటారు. చూస్తుండగానే రోజులు గడిచిపోతాయి. పృథ్వీ జైలు నుండి బయటికి వచ్చి సిటీలో ఉండకూడదు అనే ఆంక్షలు ఉండడంతో వైజాగ్ వచ్చేస్తాడు. అక్కడ ఒక రౌడీ గ్యాంగ్లో చేరుతాడు. కొన్ని రోజులకి తనే సొంతంగా ఒక చిన్న గ్యాంగ్ మెయింటైన్ చేసే రేంజ్కి వస్తాడు. దివ్య తన బర్త్డే కావడంతో సుధా కొన్న రెడ్ కలర్ లెహంగా వేసుకుంటుంది. జాను లిల్లీ వావ్ సూపర్ అని సాగతీస్తూ ఉంటారు. బర్త్డే బేబీకి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ కాటుక తీసి దివ్య అరచేతికి పెడుతుంది అను. దివ్య నవ్వుతూ, మా అమ్మతో నేను ఉన్నాను కదా ఆంటీ అంటే ఏమో అనుకున్నాను, కానీ మరీ ఇలా అమ్మమ్మలా ప్రవర్తిస్తావనుకోలేదే అని నవ్వుతుంది. నువ్వు ఏమైనా అనుకో, నీ విషయంలో నేను ఇలానే ఉంటాను అని బొంగమతో పెట్టుకుంటుంది అను. అబ్బో అంటూ దివ్య అనుని హాక్ చేసుకుంటుంది. జాను లిల్లీ కూడా వాళ్ళను హాక్ చేసుకుంటారు. లిల్లీ వాళ్ళని వదిలి, మీ ప్రేమతోనే కడుపు నింపేస్తారా? బయటికి వెళ్ళేది ఏమైనా ఉందా? లక్కీగా ఈరోజు సెలవు దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే క్యాంటీన్ ఫుడ్డే తిక్కు మనకి. ఏదో దివ్య పేరు చెప్పుకొని ఈ పూటైనా బిర్యానీ తినొచ్చు అనుకుంటుంటే ఎప్పుడు తిండిగోల నీకు అని జాను విసుక్కుంటే, మన వార్డెన్ గురించి తెలిసిందే కదా, నైట్ 8 అయ్యేసరికి హాస్టల్లో ఉండాలి మనం, లేకపోతే లోపలికి రానివ్వదు అంటుంది లిల్లీ. ఆటో ఒక చిన్న బేకరీ షాప్ దగ్గర ఆపుతుంది. ఏంటి లిల్లీ, ఆటో మీ షాప్ ముందు ఆగింది అని అడుగుతుంది దివ్య. చిన్న పని ఉంది, అమ్మా నాన్న ఒకసారి రమ్మన్నారు, నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వస్తాను అని అనుకి సైగ చేస్తుంది. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని. లిల్లీ ఒక్క నిమిషం, నేను వస్తున్నా ఉండు అంటూ అను కూడా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన వాళ్ళు ఎంత టైం అయినా రాకపోయేసరికి ఆటో అతను విసుక్కుంటూ, మేడం నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను, నాకు వేరే కిరాయి ఉంది మేడం అని అంటాడు. దివ్యకు కూడా అతని వెయిట్ చేయడం ఇష్టం లేక ఆటో దిగి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు, లోపల వెళ్ళి చూద్దాం పదా అంటుంది జాను. డోర్ ఓపెన్ చేయగానే బెలూన్స్ పేల్చి హ్యాపీ బర్త్డే అంటూ దివ్యని ముందుకు లాగి ఒక టేబుల్ దగ్గర కూర్చుండబెడతారు. టేబుల్ పైన అందంగా డెకరేట్ చేసిన కేక్ ఉంచుతారు అను లిల్లీ. వెంటనే లిల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. దివ్యని విష్ చేస్తూ కేక్ కట్ చేస్తారు అందరూ. సారీ అంకుల్, నా వల్ల మీరు ట్రబుల్ తీసుకున్నారు అంటుంది దివ్య. అలా అనకమ్మా, మాకు లిల్లీ ఎంతో మీరు కూడా అంతే అంటారు.
లిల్లీ వాళ్ళ పేరెంట్స్కి వైజాగ్లోనే చాలా షాపులున్నాయి, అందులో ఇది ఒకటి. కాసేపు అక్కడ పాటలు డ్యాన్సులతో ఎంజాయ్ చేసిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ తిని తిరిగి వస్తుంటారు. హే, ఆటోని పిలవనా అని జాను అనగా, వద్దు, కాసేపు ఇలా నడుద్దాం ప్లీజ్ అని దివ్య రిక్వెస్ట్గా అంటుంది. ఇంతలో ఒక కుర్రాడు, మూతిపైన మీసం కూడా సరిగ్గా మొలవలేదు, వాడికి దివ్య వెనక్కి వచ్చి దాక్కుంటాడు. అక్క, వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారక్క, ప్లీజ్ కాపాడండి అక్క అంటాడు. దివ్య కోపంగా, ఎవడ్రా నువ్వు నన్ను అక్క అంటున్నావు అంటూ కోపంగా వెనక్కి తిరిగి వాడిని చూసి, పర్లేదు చూడ్డానికి చిన్నోళ్ళలానే ఉన్నాడు అనుకుంటూ, ఏరా ఏమైంది, కాలేజీలో సీనియర్స్ని ఎదిరించే మాట్లాడావా, వాళ్ళు ఇప్పుడు నిన్ను కొట్టడానికి వస్తున్నారా అని అడుగుతుంది. లేదక్క, ఒకడు మా సిస్టర్ని కామెంట్ చేశాడు, అందుకని వాడిని రాయితో కొట్టాను, అది వాడికి కాకుండా వేరే అతనికి తగిలింది అని అంటాడు. హో అవునా, అయితే సారీ చెప్తే అయిపోయేది కదా, నువ్వు ఏం కావాలని చేయలేదు కదా అని అంటుంది అను. సారీ చెప్తున్నా కొడుతున్నారక్క అని అంటాడు. ఎవడ్రా వాడు, పద నేను మాట్లాడతాను అంటుంది దివ్య. వద్దక్క, వాళ్ళు చూడడానికి రౌడీలా ఉన్నారు అని అంటాడు ఆ అబ్బాయి. ఇంతలో ఒకడు ఆ అబ్బాయిని చూసి, అన్న వాడు ఎక్కడున్నాడన్నా అని అంటాడు. దొరికిపోయాను, సర్లే నాకు ఈరోజు వాడి చేతిలో ఉంది అనుకుంటూ తన వల్ల దివ్య వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు అనుకుని ముందుకు వస్తాడు. అక్క, నేను దెబ్బలు తిని పడిపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, లేదంటే నాకు ఏమైనా అయితే మా అమ్మ అక్క తట్టుకోలేరు అని మాట పూర్తి చేసేలోపే ఆ రౌడీ అక్కడికి వచ్చి వాడిని పక్కకి లాగి, ఎంత ధైర్యం ఉంటే నా పైకే రాయి విసురుతావరా అని మోకంపై పంచి ఇవ్వడానికి పిడికిలి బిగించి చేయి పైకి ఎత్తుతాడు. అతని పిడికిలి ఆ అబ్బాయి ముఖం దగ్గరికి వచ్చేసరికి, ఆగు, తనని కొట్టకు అని గట్టిగా అంటుంది దివ్య. ఆ రౌడీ చెయ్యి ఆ అబ్బాయి ముఖం దగ్గరే ఆగిపోతుంది. క్షమించండి, వాడు నా కోసమే అలా చేశాడు, నన్ను ఒకరు కామెంట్ చేస్తే వాడిని కొట్టబోతే పొరపాటున ఆ రాయి మీకు తగిలింది అని అంటుంది దివ్య. ఆ రౌడీ దివ్యని చూస్తూ అలానే ఉండిపోతాడు. స్వర్గం నుండి ఊడిపడ్డ మేనకలా ఉంది అంటూ ఆమె శరీరంలోని ఒక్క భాగాన్ని కళ్ళతోని ఒక్కొక్క భాగాన్ని చూస్తూ స్కాన్ చేస్తూ ఉంటాడు. మీకు అర్థమైందనుకుంటా, వాడే పృథ్వీ అని. ఆ పృథ్వీ పరధ్యానంగా ఉండడం చూసి ఆ అబ్బాయి వెళ్ళమని సైగ చేస్తుంది. ఆ అబ్బాయి మెల్లగా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు. అన్న, వాడిని వదిలేశావు అని ఆ గ్యాంగ్లో ఉన్న ఒక కుర్రాడు అంటాడు. పట్టుకోవాల్సింది వాడిని కాదురా అని దివ్య వంక కామంతో చూస్తూ ఉంటాడు. దివ్య ఆ పృథ్వీని గమనించదు, కానీ అను వాడి చూపులు పసిగట్టి, వీడి చూపు తేడాగా ఉంది అనుకుంటూ, దివ్య రా, టైం అవుతుంది అని పిలుస్తుంది. థ్యాంక్స్ సార్, అర్థం చేసుకుని వాడిని వదిలేసినందుకే అంటూ, మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను అని అంటుంది దివ్య. ఆగు పాప, అలా వెళ్ళిపోతే ఎలా, నీ కోసం వాడిని వదిలేశాను, మరి నా కోసం నువ్వేం చేయవా అని అంటాడు పృథ్వీ. మీకోసమా, ఏం చేయాలి సార్ అంటుంది అర్థం కాక. పృథ్వీ దివ్య చెవి దగ్గరగా వచ్చి ఏదో చెబుతాడు. దివ్య కళ్ళు పెద్దవి చేసుకుని, ఏం కూసావురా అంటూ పృథ్వీ చెంప పగలగొడుతుంది. పృథ్వీ నవ్వుతూ, నచ్చావే, అడగ్గానే ఒప్పుకుంటే ఏం మజా వస్తుంది అని అంటాడు. దివ్యకు వాడు నవ్వు చూస్తే కంపరంగా అనిపించి ఇంకో దెబ్బ కొడుతుంది. చంపేస్తా అని వేలు చూపిస్తూ అంటుంది. జాను, లిల్లీలు దివ్య వాడిని కొట్టడం చూసి షాక్ తిని కాకుల్లా చూస్తూ ఉండిపోతారు. అను వెళ్ళి దివ్యని వెనక్కి లాక్కుని వస్తుంది. వెంటనే ఆటోని పిలిచి ఆటోలో కూర్చోబెట్టి, మీరు రావడం లేదా అని జాను లిల్లీని చూస్తూ అంటుంది. వాళ్ళు తేరుకొని ఫాస్ట్గా ఆటో ఎక్కి కూర్చుంటారు. అను కూడా ఆటో ఎక్కి, నీకెందుకే రౌడీలతో దారిని పోయిన గొడవను నెత్తిని మీదకి తెచ్చిపెట్టుకుంటున్నావు అని అంటుంది. అను ప్లీజ్ ఇప్పుడు ఏమీ అనుకో అని దివ్య సైలెంట్ అయిపోతుంది. వెళుతున్న ఆటోని చూస్తూ ఉన్న పృథ్వీని చూస్తూ, ఎంత పొగరన్న దానికి నిన్నే కొడుతుందా అని అంటాడు ఒకడు. అమ్మాయి పైగా అందగత్తే, ఆ మాత్రం పొగర లేకపోతే ఎలారా, నువ్వు వెళ్ళి ఆ ఆటోని ఫాలో అవ్వు, తను ఎక్కడుంటుందో తెలుసుకో అని అంటాడు పృథ్వీ. హాస్టల్కి వెళ్ళేంత వరకు అందరూ సైలెంట్గా ఉంటారు. రూమ్కి వెళ్ళగానే అను దివ్య వైపు చూసి, వాడు నీ చెవులో ఏం చెప్పాడు, నువ్వు అంత సీరియస్ అయ్యావేంటే అని నేను ఊహించగలను. జాను కూడా అను మాటలకి అవును అన్నట్లుగా తల ఊపుతుంది. లిల్లీకి అర్థం కాక ఏమన్నాడే అని అంటుంది. దివ్య లిల్లీ వంక కోపంగా చూసి, వాడితో ఒక రాత్రి గడపమన్నాడు అని తనకు తెలియకుండానే దివ్య కళ్ళల్లోకి నీళ్లు చేరుతాయి. దివ్య లిల్లీని పట్టుకుని ఏడుస్తుంది. దివ్య కోపమంతా కన్నీళ్లు రూపంలో బయటికి వచ్చేస్తాయి. అను, జానులు కూడా దివ్యని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. బయటికి వెళ్లే ముందు ఎంతో సంతోషంగా హగ్ చేసుకున్న నలుగురు ఇప్పుడు బాధతో హగ్ చేసుకున్నారు. నువ్వు భయపడకు, నేను ఇప్పుడే డాడ్కి కాల్ చేసి చెప్తాను అని అంటుంది జాను.
అను వద్దు, ఇప్పుడు ఈ గొడవను ఇక్కడితోనే ఆపేద్దాం, అనవసరంగా పెద్దది చేయొద్దు అని అంటుంది. దివ్య ఫ్రెష్ అయి వచ్చి తన బెడ్పై పడుకుంటుంది. ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. పృథ్వీ అన్న మాటలే చెవులోనే వినపడుతుంటాయి. అది గమనించిన అను దివ్య దగ్గరికి వచ్చి దివ్య తలను తన ఒడిలో పెట్టుకుని తల నిమురుతూ ఉంటుంది. దివ్యకి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్ కలిగి మనసుకు కొంత హాయిగా అనిపించి థ్యాంక్స్ అను అని అంటుంది. అను ఏం మాట్లాడొద్దు అన్నట్లుగా దివ్య నోటిపై వేలు పెట్టి నిద్రపమ్మంటుంది. ఎప్పుడు తెల్లారిందో కూడా తెలీదు. కిటికీలో నుండి సూర్యకిరణాలు బెడ్డుపై కూర్చున్న అను ముఖంపై పడతాయి. ఆ కాంతిలో వెలుకున్న అనుకి వార్డెన్ వస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. అంటే అందరూ టైంకి లేచారో లేదని చెక్ చేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా టైంకి నిద్ర లేకపోతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉండదు. అలానే ప్రతి డోర్ని వార్డెన్ 3 సార్లు మాత్రమే తడుతుంది. అను వెంటనే అందరినీ లేపి వార్డెన్ వస్తున్నట్లు చెప్తుంది. దివ్య నిద్ర లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. అను బెడ్షీట్స్ నీట్గా సర్దుతుంది. లిల్లీ స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని చదువుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తుంది. జాను డోర్ దగ్గర రెడీగా ఉంటుంది ఓపెన్ చేయడానికి. వార్డెన్ డోర్ కొట్టగానే జాను ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ మేడం అని అంటుంది. రూమ్ లోపలికి వచ్చి నీట్గా ఉన్న రూమ్ను చూసి గుడ్ అంటూ దివ్య ఎక్కడ అని అడుగుతుంది. అను వాష్రూమ్ వైపు చూపించగానే వార్డెన్ డౌట్గా డోర్ కొట్టి దివ్య అని పిలుస్తారు. 5 minutes వచ్చేస్తున్నా అని అంటుంది దివ్య. వార్డెన్ బయటికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి అమ్మయ్య, ఇంకో 10 నిమిషాల్లో రెడీ అయ్యి క్యాంటీన్కి వెళ్ళకపోతే ఖాళీ కడుపుతో కాలేజీకి వెళ్ళాలి అని అంటుంది అను. దివ్య ముఖంపై చల్లనీళ్ళు కొట్టుకుని పృథ్వీని తలుచుకుని వాడు ఒక చెత్తవాడిని మైండ్లో నుండి తీసేయి, వాడి గురించి ఆలోచించి నీ బ్రెయిన్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని తనను తాను మోటివేట్ చేసుకుంటుంది. ఇందులో లిల్లీ తలుపు గట్టిగా కొడుతూ దివ్య ప్లీజ్ బయటికి రావా, నిన్న ఎక్కువగా ఫుడ్ తీసుకున్నట్లున్నాను అంటూ తలుపుని కొడుతూ ఉంటుంది. జాను లిల్లీని చూస్తూ కొంచెం ఎక్కువగా తీసుకున్నావా, ఒక్కసారి తమను తిన్న విధానం గుర్తు తెచ్చుకోండి మేడం. లిల్లీ పైకి చూస్తూ తను నిన్న ఎలా తిందో గుర్తు తెచ్చుకొని అంటే మీరు నా తిండికి దిష్టి పెట్టారా, కడుపు నొక్కినట్లు అనిపిస్తే అబ్బా అందుకే నాకు ఈ కడుపు నొప్పి అనుకుంటుంది. దివ్య బయటికి వచ్చి అది మేము పెట్టిన దిష్టి కాదే, ఆ చచ్చిన కోడిని అంతలా పీక్కి తిన్నావు కదా, అందుకే దాని ఆత్మ నీకు శాపం పెట్టింది అని అంటుంది. దివ్య మాటలకి అను జానులు కూడా నవ్వుతారు. మీ పని తర్వాత చెప్తాను అంటూ లోపలికి వెళ్తుంది లిల్లీ. దివ్య యాక్టివ్గా ఉండడం చూసి అను జానులు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ రెడీ అయ్యి కాలేజీకి వెళ్తారు. లిల్లీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది జాను. వేసుకున్నాను, ఈరోజు మనకి ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, వేరే హాస్పిటల్ నుండి డాక్టర్స్ వచ్చి మనకి టీచ్ చేయబోతున్నారట, లేకపోతే నిన్న రూమ్లో ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పేవాళ్ళం అని అంటుంది దివ్య. కాసేపటికి క్లాస్ స్టార్ట్ అవుతుంది. అను వాళ్ళు ముందు బెంచ్లో ఉన్న అమ్మాయిలు. ఇప్పుడు చూడు, బాగా తల నెరిసి చర్మంపై ముడతలు పడిన ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు అని అంటుంది ఒక అమ్మాయి. అవును, ఇలానే జరుగుతుంది, అందుకే వాళ్ళ కోసం రెడీ అవ్వడం కూడా వేస్ట్ అని సింపుల్గా వచ్చేసాను అని అంటుంది ఇంకో అమ్మాయి. అను వీళ్ళు డాక్టర్ అవ్వాలని వచ్చారా, లేకపోతే ఆల్రెడీ డాక్టర్ అయిన వాడిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి వచ్చారా అని అడుగుతుంది. అను జానులు దివ్య మాటలకి నవ్వుకోగా లిల్లీ మాత్రం నవ్వే పొజిషన్లో ఉండదు, నొప్పిగా గించుకుంటుంది. దివ్య లిల్లీని గమనించి పద సార్కి చెబుదాం అని అంటుంది. వద్దే, టాబ్లెట్స్ తెచ్చుకున్నాను, వేసుకుంటే సరిపోతుంది, క్లాస్ స్టార్ట్ అయ్యేలా ఉంది అని అంటుంది. క్లాస్ అంతా ఒకసారిగా పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోతుంది. దివ్య ఏమైందని ఎదురుగా చూడగా తెల్ల కోటు వేసుకుని ఒక 6 అడుగుల అందగాడు క్లాస్ లోపలికి వస్తుంటాడు. ముందు ఉన్న అమ్మాయిలు హే, కొత్తగా మన కాలేజీలో చేరినట్లున్నాడే, కాదే మన సీనియర్ అయి ఉంటాడు అని కుసకుసలాడేసుకుంటున్నారు. దివ్య మాత్రం ఆ వ్యక్తి నుండి కళ్ళు పక్కకి తిప్పుకోకుండా చూస్తుంటుంది. అంత బాగున్నాడు మరి. హాయ్, నా పేరు రాహుల్, ఈరోజు మీకు క్లాస్ తీయబోయేది నేనే అని తనను తాను పరిచయం చేసుకుంటాడు రాహుల్. రాహుల్ అని అనుకోగానే తనకి తెలియకుండానే తన పెదవులు విచ్చుకుంటాయి దివ్య క్లాస్ జరుగుతున్న సేపు రాహుల్ని చూస్తూనే ఉంటుంది. తను మాత్రమే కాదు, క్లాస్లో అమ్మాయిలంతా రాహుల్ని చూస్తుండిపోతారు. క్లాస్ అయిపోయాక అమ్మాయిలంతా రాహుల్ గురించి మాట్లాడుకుంటారు. అను ఒప్పుకోవాల్సిందే, చాలా బాగున్నాడు అని అంటుంది. ఏంటే నువ్వు ఒప్పుకునేది, నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నీకు ఎవరో నచ్చారంటే పాపం మీ బావ ఫీల్ అవుతాడు. నేను నచ్చాడు అనలేదు, బాగున్నాడు అన్నాను. అయినా నువ్వెందుకో అంతలా రియాక్ట్ అవుతున్నావు, కొంపదీసి నీకు నచ్చాడా ఏంటి? దివ్య నవ్వుతూ నచ్చాడా ఏంటే, నేను ఫిక్స్ అయిపోయాను, దివ్య లవ్స్ రాహుల్ అని అంటుంది. అదెలా డిసైడ్ చేస్తావు, జస్ట్ చూసావు అప్పుడే ప్రేమ పుట్టేస్తుందా అంటుంది జాను. ఎస్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని దివ్య అనగానే మరి అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే అని అను అడగగానే దివ్య గుండె 2 ముక్కలైపోయి ముఖం వాడిపోతుంది.
ఆ భయం నీకు అక్కర్లేదు సీస్, అతను స్టిల్ బ్యాచులర్ అని అంటాడు లిల్లీ బాయ్ ఫ్రెండ్. ఆ మాటలు వినగానే వాడిపోయిన ముఖంలో కొంత వెలుగు చేరుతుంది. నీకెలా తెలుసు రిషి అని అడుగుతుంది లిల్లీ. వాళ్ళ డాడీ మా డాడీకి ఫ్రెండ్లే, అలా తెలుసు. దివ్య సిస్ అతన్ని చూస్తున్నప్పుడు నిన్ను గమనించా, అందుకే నీకోసం ఇది అని ఒక పేపర్ ఇస్తాడు. అది ఓపెన్ చేయగానే దివ్య ముఖం చుచ్చిబుడ్డలా వెలిగిపోతుంది. వాచ్మెన్ వచ్చి దివ్య మేడం మీకోసం ఎవరో వచ్చారు, మిమ్మల్ని పిలవమని గొడవ చేస్తున్నారు అని అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.